ఇన్ని గంటలు ప్రార్థిస్తా, ఇంత ఉపవాసం ఉంటా, అన్నీ సమర్పించుకుంటావు. బలిపీఠం మీద అర్పించగలుగుతున్నావా? అర్పిస్తావా? అవసరాన్ని బట్టి ప్రార్థన ఉంటుంది, అవునా కాదా? అవసరాన్ని బట్టి ప్రార్థిస్తుంటారు. బలిపీఠము సమర్పణకి సాదృశ్యము. కాబట్టి నీ స్థితి ఎలాగుంది? దేవుడు కోరుకున్నట్లు నీ సమర్పణ ఉందా లేదా? నిన్ను నీవు పరిశీలన చేసుకుందువు గాక. ఈ బలిపీఠము ప్రార్థనకు, ఇంకా నిబంధనకు, ఇంకా సమర్పణకు సాదృశ్యము. నీ ప్రార్థన ఎలాగుంది? పరిశీలన చేయి. దేవునితో నీవు చేసుకున్న నిబంధన ఎలాగుంది? పరిశీలన చేయి. దేవుని కొరకు నువ్వు సమర్పణ చేసుకున్న నీ జీవితము, కష్టకాలంలో అన్ని సమర్పణలు చేస్తావు, టైంకి వచ్చేటికి ఏదో అక్కడ. ఈ బలిపీఠము ప్రార్థనకు, నిబంధనకు, సమర్పణకి సాదృశ్యము. నీ బలిపీఠం ఎలాగుంది ఇప్పుడు చెప్పండి? నీ బలిపీఠం బాగుందా? ఎంతవరకు ప్రార్థన సాగుతుంది? అబ్రహాము లాగా ఎంతవరకు నిబంధన మీరు నెరవేర్చారు? యోక్తాలాగా, హన్నాలాగా ఎంతవరకు సమర్పణ కలిగి ఉన్నారు? అబ్రహాములాగా పరిశీలన చేసుకోరండి. మీ బలిపీఠం కట్టబడిందా, పడద్రోయబడిందా? అది మీకు మాత్రమే తెలిసింది, అవునా కాదా? ఒకప్పుడు దైవ ప్రత్యక్షతలు చూసేవాడు, ఇప్పుడు లేదు. ఒకప్పుడు గంటలు దేవుడు అడిగింది ఇయ్యక మునుపు రాత్రి మగళ్ళు ఏడ్చావు సమర్పణ కలిగి, ఇప్పుడేది లేదు. కాబట్టి నీ బలిపీఠము సరిగుందా, కూలిపోయిందా పరిశీలన చేసుకోవాలి. పడిపోయిన బలిపీఠం మరలా కట్టుకుంటేనే అగ్ని వచ్చింది. లేవి కాండములు మనం చూసాం. బలిపీఠం మీద నిత్యము అగ్ని మండుతూ ఉండాలి, అది ఆగిపోకూడదు. ప్రార్థన, నిబంధన, సమర్పణ కరెక్ట్ గా ఉంటే ఆ బలిపీఠం మీద అగ్ని మండింది. ఇవి మూడిట్లో ఏ ఒకటి తప్పిపోయినా నీ బలిపీఠం పడిపోయింది. అగ్ని మండదు, దేవుని శక్తి ఉండదు, దేవుని మహిమ ఉండదు, దేవుని ప్రభావం ఉండదు. అయితే